తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఈ తరుణంలో ఎటు చూసినా కూడా విద్యుత్ కేంద్రం పైన కూడా విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీలు కావచ్చు, గత ప్రభుత్వ అధికారులందరూ కూడా దీనిపైన చాలా చర్చలు జరుపుతున్నారు. మరి విద్యుత్ కేంద్రంలో ఉన్న సమస్యలేంటి? అసలు దీని గురించి ఇన్ని చర్చలు ఏం జరుగుతున్నాయి? దాంట్లో ఉన్న అవకతవకలేంటో మనము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనతో ఉన్నారు నాగరాజు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ కేంద్రం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దానికి గల కారణాలేంటి? అసలిప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎంతవరకు ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినప్పుడు విద్యుత్ జేసీ తరఫు నుంచి కేసీఆర్ గారు వస్తున్నారంటే మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందని మేము అనుకున్నాం. కానీ ఆ ప్రభుత్వము గత 10 ఏళ్ల కాలంలో మొత్తం తెలంగాణ ప్రజల మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు పెట్టి అప్పులాల పెట్టి మొత్తం అసలు గందరగోళం సృష్టించారు. అసెంబ్లీలో చూస్తే అన్ని అబద్ధాలతోని ఈ 10 ఏళ్ల కాలంలో కూడా అబద్ధాలతోనే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించింది అనేది పచ్చి నిజం. ఇది మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ ఈ బుక్కు. గతంలో తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతుంది, రెండేళ్ల పరిమాణ విశ్లేషణ అని చెప్పేసి ఆ రోజులలోనే 2016 సంవత్సరంలో ఈ బుక్ మనం తీయడం జరిగింది. ఇందులో క్లియర్ కట్గా రాసింది ఉన్నది, ఒక్కసారి చూడండి. నిరంతర విద్యుత్ వాస్తవాలు, భారం కానున్న మణుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ సమస్యలు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, జన్కో బ్యాకింగ్ డౌన్, ఉద్యోగులపై అంశాలు, సింగిల్ బిడ్తో థర్మల్ పవర్ టెక్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, నిరాశపరుస్తున్న రెగ్యులేటరీ కమిషన్ పనితీరు, విద్యుత్ ఛార్జీల పెంపు, నష్టాల ఊబిలో విద్యుత్ సంస్థలు, పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా ఒక పరిశీలన, సోలార్ ఒప్పందాలు చేజారిన సదవకాశం, ప్రభుత్వ ప్రణాళికలు, వాస్తవాల పరిస్థితులు, పడిపోతున్న ప్రభుత్వ రంగ ప్రమాణాలు, పెరుగుతున్న నిర్మాణ ఉత్పత్తి ఖర్చులు, భారీగా పెరిగిన సింగరేణి పవర్ ప్రాజెక్టు ఖర్చు, బీపీఎల్ నుండి ఇంకా మోక్షం లేదా అనే ఈ 17 ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇదంతా 2.5 సంవత్సరాల్లో మేము జేఏసీ తరఫు నుంచి అప్పుడున్న మా విద్యుత్ జేఏసీ చైర్మన్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రస్తావన తెచ్చిందంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 2.5 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2.5 సంవత్సరాలలోనే రేపు రాబోయే తరానికి ఇలా జరుగుతుందని చెప్పేసి మేము నిర్భయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ విషయంలో ఇప్పుడు వీళ్ళు ఆస్తులు పెంచినాము, అప్పులు చేయకపోతే ఆస్తులు ఎట్లా పెరుగుతాయని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పడం అసలు సిగ్గుచేటు నిజంగా. అంటే నేనైతే ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళ ఆస్తులు పెరిగినాయని మాట మాత్రం నిజం. కానీ వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ప్రజల మీద మాత్రం కరెంటు భారాన్ని విపరీతంగా పెట్టిననేది ఇది నిజం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్లు ఇస్తామని వాళ్ళు ఎలక్షన్ హామీలు ఇచ్చిర్రు. ఆ 200 యూనిట్లు ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రణాళిక కూడా రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. అసలు అంటే ఇప్పుడు ఆ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఆ విషయం గురించి పక్కన పెడితే ముందుగా అసలు తెలంగాణలో గత ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ అందించామని కూడా చెప్పింది. అది నిజమేనా? 24 గంటలు ఎప్పుడు ఏ ప్రజలు వాడరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మేము కేసులు బుక్ చేసేటప్పుడు డొమెస్టిక్ పర్పస్ అయితే కానీ కమర్షియల్ పర్పస్ అయినా కానీ ఏమైనా టెఫ్ట్ జరిగినప్పుడు 6 అవర్సే తీసుకుంటాం. ఎందుకంటే 24 గంటల్లో మొత్తానికి 6 గంటలు వాడతారనేది ఇది కామన్ నిర్ణయం. ఇది 24 గంటలు ఎవరు వాడరు. ఆ 24 గంటలు అనే పదాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రజలకు మభ్యపెట్టి ఒక మాయా రకంగా చేయడం జరిగింది అనేది ఇది వాస్తవం. ఎవరు 24 గంటలు వాడరు. 24 గంటలు ఎవరు వాడినంటే వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్లకు 24 గంటలు వాడింది మాత్రం ఇది నిజం. మేము ఎన్నో సార్లు మేము సిఎండీలకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెఫ్ట్ జరుగుతుంది, అసలు 24 గంటలు రైతులకు ఇస్తున్నారా, ఫామ్ హౌస్లకు ఇస్తున్నారా అని ఈఆర్సీకి క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది. అయినా గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకుండా ఇంకా మా మీదనే చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఏమన్నారంటే 30,000 కోట్లకు పైగా ఇప్పుడు విద్యుత్ కేంద్రంలో అప్పులు ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్తున్నారు. కానీ లేదు, మేము 81,000 వరకు కూడా కోట్లు అప్పులు చేశాము, అది కూడా అభివృద్ధి చేయడానికే. ఇప్పుడు 1,30,000 కోట్లకు పైగానే మనకు ఆస్తులు సమకూర్చామని చెప్పేసి ఎక్స్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. అసలు వీటిల్లో ఏది నిజం, ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయంట? విద్యుత్ సంస్థ విద్యుత్ కరెంటు
కరెంటు మొదలైంది 1913 సంవత్సరం. 110 ఏండ్ల నుంచి మొత్తం జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వమే ఉన్నదా అండి? వాళ్ళే ఆస్తులు పెట్టిన ఇవన్నీ. ఎంతో మంది పెట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ పరిపాలించింది. మళ్ళీ ఆ విద్యుత్ సౌదా కానీ, సబ్స్టేషన్లు కానీ, ప్రజలకు కరెంటు ఎక్కడ ఊర్లలో కరెంటు పోవడం అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. దాని తర్వాత టీడీపీ వచ్చింది. ఆస్తులు అట్లనే ఉన్నాయి కదా, వీళ్ళు తెచ్చిన ఆస్తులు అయితే కావు కదా, ఇంట్లోకి వెళ్ళైతే తీసుకురాలేదు కదా ఆస్తులు. ఉన్న ఆస్తులు ఎసెట్స్ను మొత్తము వీళ్ళు తనఖా పెట్టి అప్పులు చేసారు. 80 కోట్లు, 81,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇక ఆస్తులు ఎక్కడ పెరిగినాయి? ఇక కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టిరా వీళ్ళు? పోనీ 10 ఏళ్ల కాలంలో జనరేషన్ సిస్టమ్కి ఏదైనా ప్రాజెక్టులు కట్టిరా? ఒక్క ప్రాజెక్టు కట్టినట్టు చూపించండి. సోలార్ దిగుట 5,000 మెగావాట్లు 2014, అది గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఆర్డర్ అది. ఆయన ద్వారా కొన్ని రాష్ట్రాలకు నిరంతరంగా కరెంటు రావడం జరిగింది. సరే, ఇది ఒప్పుకుంటాం. ఏమని? ఆ రోజు 24 గంటలు కరెంటు వాళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అంటే 2 గంటలు పవర్ హాలిడేస్ ఇచ్చారు, 2 గంటలు పొద్దున, 2 గంటలు సాయంత్రం. అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎక్కువ రేటుతో కొంటే రేపటికి ఆ ఖర్చు మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి మనం పొదుపుగా వాడుకుందామనే ఉద్దేశంతో చేశారు. అందులో తప్పేం లేదు. ఈరోజు కూడా మనం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే ఇంట్లో ఏసీ బంద్ చేయండి, లైట్ బంద్ చేయండి, ఫ్యాన్ బంద్ చేయండి అని చెప్పమ్మా. ఇది కూడా అట్లా అని ఎందుకు అనుకోరు? ఒక 24 గంటలు కరెంట్ అని చెప్పేసి మభ్య పెట్టడం తప్పించి వేరే ఏమేం లేదు. రైతులు ఒక 2 ఎకరాల పొలం ఉన్నోడు 24 గంటలు కరెంట్ వాడుతూనే ఉంటాడా? అంటే ఎప్పుడు రాత్రి వాడకూడదు, పొద్దున వాడకూడదు అంటే ఇక్కడ పీక్ లోడ్ సమయం అనేది ఉంటుంది. డొమెస్టిక్ పర్పస్కు పీక్ లోడ్ పొద్దున సాయంత్రం చాలా అవసరం కరెంటు. అలాగే కమర్షియల్ యాక్టివిటీస్కు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవసరం. కాబట్టి అప్పుడు ఏం చేసింది ఆ ప్రభుత్వము? రాత్రిపూట కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. సరే, అది కూర్చొని మనం మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి? 2 గంటలు పొద్దున, 2 గంటలు రాత్రి, 4 గంటలు ఇంకో సమయం అట్లా ఇవ్వచ్చు. అట్లా ప్రణాళిక ఇవ్వకుండా అందరికి 24 గంటలు కరెంట్ అనేసరికి ముఖ్యంగా ఫామ్ హౌస్లలో కరెంట్ ఎక్కువ పోయింది. ఇది మాత్రం నిజం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం గమనిస్తే గనుక మనకి విద్యుత్ వినియోగం అనేది మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే మరి గతంలో ఇప్పుడు మన గత ప్రభుత్వము ఛత్తీస్‌గఢ్‌తో కొనుగోలు ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అసలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఆ చర్చల వెనుక నిజానిజాలేంటి? వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి అని ముందే చెప్పాను నేను. ఇది నిజం. అసలు ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనాలంటే అది పెద్ద వ్యయమైన ఖర్చుతో కూడుకున్న పని. అది మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ నుంచి అడవిలోకెళ్ళి రావాలి. అడవిలోకెళ్ళి దానికి లైన్ లేదు. ఆ లైన్ వేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదంతా భారం ఎవరి మీద పడుతుందండి? మళ్ళీ వీళ్ళ మీదనే పడుతుంది కదా. ఛత్తీస్‌గఢ్ నుంచి కాకుండా ఆ రోజే మేము ఈ బుక్‌లో మొత్తం క్లియర్ కట్‌గా రాసి చెప్పడం జరిగింది, ఇలా జరుగుతుందని. ఇవాళ అదే జరిగింది. ఇది నిజం, బుక్ సాక్ష్యం ఇది. ఆ రోజు ఏదైతే టీజేఏసీ చెప్పిందో, టీజేసీ పరంగా బుక్ తీస్తే మా రఘు గారి మీద ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆ రోజే ఛత్తీస్‌గఢ్ వల్ల ఈ వ్యాయామం పెరుగుతుంది, ఉన్న ఖాళీ మనం డబ్బులు కట్టాల్సి వస్తున్నది వాళ్ళకి అని చెప్పేసి. కానీ వాళ్ళకు వీళ్ళకు రాత్రి చీకటి ఒప్పందాలు ఏదో జరిగినాయి అక్కడ. ఇది అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ చీకటి ఒప్పందం గురించి ఇక్కడ నుంచి కరెంటు కొనకున్నా వాళ్ళతో పీపీఏ చేసుకున్నారు, వీళ్ళు డబ్బులు కట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఆ డబ్బులు కడుతున్నారు. ఆ అప్పులు మళ్ళీ ప్రజల మీదనే భారం కదా. దాని నుంచి కరెంట్ తీసుకున్న ఉపయోగం లేదు, తీసుకోకున్న ఉపయోగం లేదు. మన జనరేషన్, మన శ్రీశైలం కావచ్చు, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు 50 పైసలు యూనిట్ తయారవుతుంది అక్కడ కరెంట్. అలాంటి ఉత్పత్తి చేసుకుంటే ప్రజల మీద భారం పడదు కదా. కానీ వీళ్ళకి సంబంధించిన ఎవరైతే పవర్ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళతో ఎక్కువ రేటుకు కొన్నారు వీళ్ళు. ఎక్కువ రేటుకు కొంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. వాళ్ళ ఆస్తులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. 20 రూపాయల కాడికెళ్ళి కూడా కొనడం జరిగింది వీళ్ళు. మేము అది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోలే. ఈరోజు అవన్నీ బయటపడతాయి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ అధికారులు ఎవరెవరు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు మా గత మాజీ మంత్రి మన జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్లు ఆస్తులు పెంచినామంటున్నారు కదా. ఏ అధికారికి ఆస్తులు పెరిగినాయో మొత్తం మా ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీడియా ద్వారా. సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఆస్తులన్నీ బయట తీస్తే మా విద్యుత్ సంస్థ అప్పులలో ఉండదు. 1,000 కోట్ల రూపాయలు ఈ అధికారుల దగ్గర ఉండవు. దొంగ అధికారులు కొందరు చేసిన ఘనతనే ఇవాళ రాష్ట్రం అప్పులలోకి వెళ్ళిపోయింది. మా విద్యుత్ సంస్థ అనేది పచ్చి నిజం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి విద్యుత్ కేంద్రం అంతా కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయిందని అంటున్నారు కదా. ఏ మేరకు అప్పుల్లోకి వెళ్ళింది? అయితే మరి ఇంత అప్పుల్లోకి వెళ్ళినప్పుడు కూడా గత ప్రభుత్వము ఇప్పుడు యాదాద్రిలో పవర్ ప్రాజెక్టుని నిర్మించలేకపోవడానికి కారణాలేంటి? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్మించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు యాదాద్రి కూడా ఇంతకు ముందు చాలా సార్లు మేము మీటింగ్లలో కూడా చెప్పడం జరిగిందండి. మనకు సింగరేణి నుంచి అక్కడ నుంచి
యాదాద్రికి అంటే ఇక్కడికి రావాలి బొగ్గు అంటే ఒక వ్యాయంతో కూడుకున్న పని. మన అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది దానిపైన. 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి అవుతాయి. అంటే రాబోయే కాలానికి ఒక 30 ఏళ్ళు పెట్టుకుందాం. 30 ఇంటూ 800 కోట్లు ఎంత భారం పడుతుంది ప్రజల మీద? అసలు యాదాద్రి అది అక్కడ కట్టడమే ఒక వృధా, వేస్ట్. ఎందుకు మన వెంకటరెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, మీరు పవర్ మినిస్టర్ కాదప్పుడు పవర్ కాంట్రాక్టర్ మినిస్టర్ అని చెప్పేసి. అదే నిజామని ఇప్పుడు తేలిపోయింది కదా. అంటే ఈయన ఏరియా అక్కడ ఉంది కాబట్టి భద్రాద్రిలో కడదామని ప్లాన్ చేశారు. మళ్ళీ కట్టేటోళ్ళు మళ్ళీ 10 ఏళ్ల కాలంలో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? వాళ్ళు ఉత్పత్తి చేయాలి కదా, చేయలేదు. అదే ఎక్కడైతే బొగ్గు ఉందో అక్కడ కడితే అది ఉపయోగం, మనకు రవాణా ఖర్చులు తగ్గుతాయి కదా. ఇట్లాంటి ఆలోచనలు చేయలేవు. మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్లు పెరగాలి, ఆ కాంట్రాక్టర్ దగ్గరికి మళ్ళీ వీళ్ళకు డబ్బులు రావాలనే కాన్సెప్టే తప్పించి వేరే ఉద్దేశం కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చేసింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎట్లా మిడుగురు పురుగు లెక్క పరిగెత్తుతున్నాడు ఆయన. ఈరోజు నిజంగా ఆయన పరిగెత్తుతున్న చూస్తే మాకు చాలా ఆనందం. ఇప్పుడు తెలంగాణ వచ్చిందని ఫీల్ అవుతున్నాం మేము. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చింది ఫీల్ కాలే. ఎందుకంటే జయశంకర్ గారు ఆ రోజే చెప్పారు మాకు 2009లో, వచ్చేటోడు ఎట్లయినా మొత్తం దోచుకో తింటాడు పబ్లిక్, మళ్ళీ దాని తర్వాత ఎవడో ఒకడు వస్తాడని. కానీ ఆ రేవంత్ రెడ్డి అని వస్తాడని మేము అనుకోలే. ఈరోజు జరిగింది అది పచ్చి నిజం. రేవంత్ రెడ్డి దగ్గర ఆ గట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. గత ఉద్యమంలో లేకపోవచ్చు ఆయన, గతంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలో కూడా మంచిగా ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళటం జరుగుతుంది. 100% మళ్ళీ ఉత్పత్తి కేంద్రాలు మళ్ళీ పెరుగుతాయి. ఎందుకంటే మేధావులతో అందరితో ఆయన మంచి విషయాలు ఈ అవగాహన సదస్సులు పెడుతున్నాడు. నిన్న కూడా సదస్సు పెట్టిండని చెప్పేసి కూడా తెలిసింది మాకు. మేధావులతోని పెట్టి దీని మీద మంచి నిర్ణయం తీసుకొని రేపటికి ప్రజల మీద భారం పడకుండా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా ఇట్లనే ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అయితే అంతా మీరు చెప్పారు. మీ విశ్లేషణ ప్రకారం అంతా చెప్పారు. సరే. అయితే ఇప్పుడు మనకి ప్రజలందరికీ గూడా సాధారణంగా విద్యుత్ బిల్ అనేది మోగుతుంది. అంటే ఆ రకంగా మనం గమనించి చూస్తే విద్యుత్ మరొక రకంగా వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు గాబట్టే బిల్లు పెరిగిందనుకోవచ్చా? లేకపోతే దానికి కారణాలేంటి? ఇప్పుడు చలికాలంలో హీటర్లు వేస్తారు, ఎండాకాలంలో ఏసీలు వేస్తారు, వర్షాకాలంలో రెండు కూడా వేయరు. కొందరు రెండు కూడా వాడేటోళ్ళు కూడా ఉంటారు. వాడటం అనేది ఎప్పుడు అంతే ఉంటుంది. వాడటం పెరగడమో తగ్గడమో ఉండదు. ఎప్పుడైతే వాడడం పెరగడం ఎట్లా, ఎండాకాలం కొందరికి పడక ఏసీ కావాలనుకుంటే అట్లా పెరుగుతుంది. కానీ ఇంట్లో 24 గంటలు ఎంత వాడాలో అంత వరకే వాడతారు. రూమ్లో ఉంటే ఫ్యాన్ వేసుకుంటారు, ట్యూబ్లైట్ వేసుకుంటారు లైటింగ్ లేకపోతే. వాడే దాంట్లో ఎక్కడ తప్పు లేదండి. గత ప్రభుత్వం చేసిన లెక్కలలో తప్పులు ఉన్నాయి. ఇవి స్లాబ్ సిస్టమ్ లెక్కలలో తప్పులుండి 600 కరెంట్ బిల్లు వచ్చేటోళ్ళకి 1200 కరెంట్ బిల్లు వస్తుంది. అంతెందుకు నా ఇంటికి 600 వస్తుండే. నేను ఈఆర్సీ అడ్వైజరీ కమిటీ మెంబర్ని. ఈఆర్సీలో మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా మోసం చేస్తున్నారని. కానీ ఎవరు పట్టించుకోలే, మాకు సస్పెండ్ చేసారు. ఇవన్నీ చెప్తే లెక్కలతో సహా చెప్పినాం. 3 ఏళ్ళు సస్పెండ్ చేసారు ఈ లెక్కలు చెప్పినందుకే. మీరు ప్రజల మీద ఇట్లా భారం మోపడం ఇది న్యాయం కాదు అని చెప్పినందుకు. 50 యూనిట్లకు ఒక రేటు ఉంటే 200 యూనిట్లకు ఒక రేటు, 100 యూనిట్లకు ఒక రేటు ముందు స్లాబ్ సిస్టమ్ ఉంటుండే. రేట్లు పెంచుతే ఇంకా మంచిది, అరే రేట్లు పెరిగినాయి కదా అని పబ్లిక్ కూడా ఫీల్ అవుతారు. అట్లా పెరగకుండా వీళ్ళు ఏం చేసినట్టే దొంగ లెక్కలు చేసి వాళ్ళ మీద షటగొప్పం, నెత్తి మీద షటగొప్పం పెట్టడం జరిగింది. ఎవరైనా కానీ 100 యూనిట్లు 200 యూనిట్లు గతంలో 10 సంవత్సరాల మొత్తం స్కెచ్ తీస్తే యూనిట్లు మాత్రం కనివే వస్తున్నాయి. కానీ ఇక్కడ రేట్లలో మాత్రం తేడాలు ఉన్నాయి. ప్రజలు వాడటం ఎప్పుడు అంతే, నిరంతరంగా అంతే వాడారు. సమ్మర్లో 200 యూనిట్లు వస్తే 200 వచ్చేది. గత 10 సంవత్సరాల నుంచి కూడా లెక్కలు చేసినాం మేము. ఎందుకంటే స్టేట్మెంట్ వస్తుంది మా దగ్గర ఎనర్జీ బిల్లింగ్ సిస్టంలో. 10 ఏళ్ల నుంచి వాడకం అంతే ఉంది. కానీ ఇక్కడ అమౌంట్లో మాత్రం హెచ్చు తగ్గులేరు. ఇది లెక్కలలో మోసం చేసి లెక్కల మాస్టర్లకు అర్థం కాని లెక్కలు చేశారు. ప్రజలకు దాని మీద అవగాహన లేదు. ఎవరు కోర్టుకు పోతే దాని మీద చర్చ జరుగుతుంది. కోర్టుకు పోవాలంటే డబ్బులు కావాలి. వచ్చేది 1000 రూపాయలు పోరి అక్కడ కట్టేద్దాం దరిద్రం అని కట్టేశారు. ఆ దరిద్రానికి ఎలా ఓడిపోయారు వాళ్ళు. ఇది నిజం. మరి ఇప్పుడు అదే గమనిస్తే గనక ఇప్పుడు విద్యుత్ కేంద్రం అంతా గూడా, విద్యుత్ శాఖ అంతా గూడా నష్టాల్లో ఉందని అంటున్నారు కదా! మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 200 యూనిట్ల వరకు గూడా ఉచిత విద్యుత్ ఇస్తాము. ఆ పైగా మీరు బిల్లు కట్టొచ్చు అని జెప్పేసి ఇట్లా ప్రకటించడం జరిగింది. మరి అది సాధ్యమేనంటారా? 100% సాధ్యమే. 200 యూనిట్లు ప్రభుత్వం వీళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది విద్యుత్ సంస్థకు. గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఎంతైతే ఇప్పుడు 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నారో అంటే వాళ్ళు కూడా షెడ్యూల్ పెడతారు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. ఊరికి ఇప్పుడు ఉద్యోగస్తులకు లేకుంటే నెలకు 50,000 సంపాదించడానికి ఇచ్చేస్తే దానికి వ్యర్థం కదా. ఎవరికైతే అవసరం ఉంది, కాయ కష్టం చేసేటోళ్లకు
రకరకాలుగా ఉన్నారు. అవన్నీ లెక్కలు తీస్తున్నారు ఇప్పుడు. తీసి 200 కరెంటు ఉచితంగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవ్వచ్చు కూడా. ఇవ్వకపోతే ఇంకా ఫ్రీ కరెంట్ ఎక్కువ పోతున్నది కదా టిఫ్ట్. ఇవాళ ఓల్డ్ సిటీ గురించి మాట్లాడతారు. కరెంట్ బిల్లు కడుతున్నారా? మళ్ళీ అవన్నీ వేస్ట్ పోతలేవా? దానికన్నా ఇది నయం కదా. 200 వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. అవే డబ్బులు ప్రభుత్వం కడుతుంది. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు? ప్రజలకి వెళ్ళి తీసుకుంటారు. ఇది ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఇవ్వరు కదా. కానీ బ్యాలెన్సింగ్ లెక్కలు అనేవి కరెక్ట్గా చేస్తే 100% ఇవ్వచ్చు. ఈ బ్యాలెన్సింగ్ లెక్కలు చేయకుండా ఖాళీ దుమ్మెత్తి పోసుకుంటూ పోతుంటే మాత్రం ఇది జరగదు. గతంలో ఎన్నో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఇలా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఎంత ఏమైంది? డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినాయా? మళ్ళీ బ్లేమ్ అయ్యి. కానీ ఇందిరమ్మ ఇల్లు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి నడుస్తుంది. ఇలా కొత్త కాదు కదా. అంటే అట్లా నేను పార్టీ గురించి మాట్లాడుతానే, ఇక్కడ చేసే విధానం గురించి మాట్లాడుతున్నా. సమన్వయం ఉన్న ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. అందరికీ సమానత్వంతో పోయేది ప్రభుత్వం ఉండాలి. కానీ వీళ్ళు అట్ట కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే నడవాలి. అధికారులు కూడా మొత్తం రిటైర్మెంట్ అయిన అధికారులకు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, ఐఏఎస్లకు పెట్టండి ఎలక్ట్రిసిటీకి. ఎట్లా పరిగెత్తుతున్నారు ఏఈలు ఏడీలు పరిగెత్తుతున్నారు. రోజు పొద్దున్న 8 o'clock వచ్చి ఆఫీస్లో అటెండెన్స్ వేస్తున్నారు. ముందు 11 అయినా కానీ దిక్కు ముఖ్య వాళ్ళాడు. ఎంత తేడా! ఈ తేడా ఎంత గమనించాడు మీరు? అధికారులు పనిచేస్తే ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది. అధికారులు పని చేయకపోతే ప్రభుత్వానికి ఎట్లా పని వస్తుంది? అప్పుడున్న రిటైర్మెంట్ అదే చెప్పాను నేను. ఎక్కడ పార్లమెంట్లో బిల్ ఏమైనా పాస్ అయిందా? రిటైర్మెంట్ అయినాక ఇంట్లో కూర్చోవాలి. రిటైర్మెంట్ అయినాక మళ్ళీ సీఎండీలుగా ఎట్లా వచ్చారు మీరు? మళ్ళీ అదే మా కార్మికులకు రిటైర్మెంట్ అయితే ఇంటికి పంపిస్తున్నారే. డబ్బులు అసలు గ్రాడ్యుటీ ఇవ్వకుండా పంపిస్తున్నారు మాకు. మళ్ళీ మీకు 10 ఏళ్ల తర్వాత ఏ చట్టం ఉంది? అంతర్జాతీయ చట్టం ఏమైనా ఏర్పడదా? అంటే తెలంగాణలో మీ గురించే తెలంగాణ వచ్చిందా అని గట్టిగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కానీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాడు. మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేసి ఎన్ని రోజులు వాడతారండి? 1 నెల రోజులు తిరుగుతారు. ఇక చాలనుకుంటారు. ఎవరైనా సరే కొత్తగా వచ్చినప్పుడు తిరుగుతారు. కొత్త సినిమా వచ్చింది 2 రోజులు చూస్తాం, మళ్ళీ వారం అదే చూస్తామా? చూడం కదా. ఇది కూడా అట్లనే ఒక 1 month మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా ఆర్టీసీ ఇచ్చినందుకు. ఆర్టీసీలోనే ప్రయాణం చేయాలి. వేరే కార్లు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా లాజిక్ ఉంది. ఆర్టీసీలో ప్రయాణం చేయతో మనకు పొల్యూషన్ తగ్గుతుంది. లేకుంటే ఇద్దరున్నా కానీ కార్లు తిరగడము, వెహికల్ ట్రాఫిక్ తగ్గుతుంది. ఆర్టీసీలో తిరగడంతో ఇవన్నీ లెక్కలు తీయాలి. మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి లాభమే కదా, ప్రజలకు లాభమే కదా. ఆ పొల్యూషన్తో డాక్టర్లకు పెడుతున్నారు. యశోద హాస్పిటల్ చూడండి, కోట్ల రూపాయలు బిల్డింగ్లు కట్టారు. లక్షల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అదే ఉస్మానియా మళ్ళీ అట్లా బిల్డింగ్లు కడతలేరే. అదే గాంధీ కడతలేరే. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కడతలేరు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారు. ఎందుకు? ఈ పొల్యూషన్ వల్ల రోగాలు రావడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు బేరీజు వేసుకొని బ్యాలెన్సింగ్గా చేసుకుంటే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం మీద మాకైతే నమ్మకం ఉంది. చివరిగా సింపుల్ మాటల్లో ఇప్పుడు ఈ విద్యుత్ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఏది చేస్తే బాగుంటుందంటారు? మీ అనుభవం ప్రకారం గాని, మీ అవగాహన మేరకు. ముఖ్యంగా ఇప్పుడు సీఎండీలు మా రిజ్వీ గారు చాలా యాక్టివ్ పర్సన్. ఐఏఎస్ రిజ్వీ గారు విద్యుత్ సంస్థ, ఇప్పుడు విద్యుత్ సౌధలో ఆయన ట్రాన్స్కో జన్కో సీఎండీగా నియమించినందుకు ధన్యవాదాలు. అలాగే ముషరఫ్ అలీ గారు కూడా, ఆయన కూడా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. ఇప్పటిదాకా కూడా ఎవరికి కలవలేదు ఆయన. అది ఆయనకు నిబద్ధత. అది ప్లస్ అక్కడ మన ఎన్పిటిసిఎల్లో కూడా అక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్కు పెట్టడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు డైరెక్టర్లకు అందరికీ తీసేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఒక చిన్న మాట, 7 మంది డైరెక్టర్లు మా టీఎస్ఎస్పిడిసిలో ఉన్నారు. 7 మంది డైరెక్టర్లు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వృధానా కాదా? అంటే వీళ్ళ పర్సనల్ కాదు నేను చెప్పేది ఏంటంటే, సీజీఎం చీఫ్ జనరల్ మేనేజర్ ఉండగా మళ్ళీ డైరెక్టర్లు ఏం అవసరం ఉన్నది? ఆపరేషన్కు చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, టెక్నికల్కు చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, అకౌంట్స్కు చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. వాళ్ళంతా ఉండగా మా డైరెక్టర్ లెవెల్ రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారు. అంటే నామినేటెడ్ పోస్టులు కదా. ఇవన్నీ తీసేయాలి. ఇంకో విషయం, చాలా ఈ చిన్న చెప్తున్నాను నేను. ఈ పీపీఎల్ కానీ ఇప్పుడు ఈ ఐఏఎస్లు చాలా లెక్క ప్రకారం చేసేటోళ్ళు వీళ్ళు. ఎందుకంటే లెక్కలు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతారు వీళ్ళు. గతంలో రిజ్వీ గారు మా దగ్గర టీఎస్ఎస్పిడిసిఎల్ సీఎండీగా చేసినప్పుడు 132 కోట్లు కాంట్రాక్టర్తో కార్మికులకు ఈపీఎఫ్ కట్టకపోతే ఆయన ఆధ్వర్యంలో నేను వసూలు చేశాను. రిజ్వీ గారి ఆధ్వర్యంలో టీఎస్ఎస్పిడిసిఎల్ సీఎండీగా ఉన్నప్పుడు, తెలంగాణ రాకమొదలు. అప్పుడే వదలలేదు, మరి ఇప్పుడు ఎట్లా వదులుతారు? కాబట్టి ఇప్పుడు ఉన్న డైరెక్టర్లకు అందరికీ తొలగించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నా అంటే దానికి ఒక కారణం ఉంది. గతంలో పార్థసారథి చైర్మన్ ఏపీఎస్సీబీకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నప్పుడు పార్థసారథి ఒక చైర్మన్, 4 మెంబర్లు ఉంటుండే. ఆ 5 మంది గురించి మొత్తం
యావత్తు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు 5 మంది నడిపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వలేదా? అక్కడ ఆంధ్రాలో కరెంట్ ఇచ్చారు, ఇక్కడ కూడా కరెంట్ ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడ వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఈ పదవులు పై పదవులు ఎక్కువైపోయినాయి, కింద కార్మికులు తక్కువైపోయారు కాబట్టి వర్క్ అవుతుంది. ఇప్పుడు బీటెక్ చదివిన ఇంజనీర్తోని టెక్నికల్ పని చేపియాలి. ఇక్కడ ఏం చేపిస్తున్నారు? ఇన్ని రోజులు కలెక్షన్ చేపిస్తున్నారు, రీడింగ్ చేపిస్తారు. ఆ రీడింగ్ ఇంత టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ ద్వారా వీళ్ళు మారాలి. ఈ ట్రాన్స్ఫర్స్ కూడా ఏదైతే ఉన్నదో మేము అదే చెప్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నదో ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి. ఎంసెట్ పేపర్ ఎట్లా తీస్తాం? ఎంసెట్లో కౌన్సిలింగ్ ఉంటుంది కదా విద్యార్థులకు, సేమ్ ట్రాన్స్ఫర్ కూడా అట్లా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్క ట్రాన్స్ఫర్ది రేట్ ఉంది మా దగ్గర. ఇవన్నీ ఇప్పుడు ఈ ఐఏఎస్లు మార్చాలి, ఈ ప్రభుత్వం మార్చాలి. మా డిమాండ్ అది. మేము కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కలిసి దీని మీద ఒక దరఖాస్తు కూడా ఇస్తాం. ఎవరికి భయపడలేదు. ఎందుకంటే సంస్థ బాగుంటే రేపటి పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. మేము రేపటిది ఆలోచిస్తున్నాం, మా ఆస్తులు సంపాదించడానికి కాదు. ఇక జగదీశ్వర్ రెడ్డి మేము ఆస్తులు సంపాదించడం అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ దగ్గర పనిచేసే కాంట్రాక్టర్ల ఆస్తులు, రిటైర్మెంట్ అయిన అధికారుల ఆస్తులు, ఇవి చాలా పెరిగినాయి. ఇలా మీరు చూస్తే మొత్తం రిటైర్మెంట్ అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చింది ఎందుకు? ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రభుత్వాలు కూడా 60 ఏళ్ల కన్నా మించి రిటైర్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ 75 ఏళ్ళు, 76 ఏళ్ళు, 77 ఏళ్ళు నడవనికి చేత కాకుండా కానీ ఇంకా పదవులు కావాలంటే ఆశకు హద్దులు ఉండాలి. కాబట్టి యువకులు ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి, యువతరం ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతుంది. రేపటి తరానికి అదొక ముందు చూపుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. సో మొత్తంగా అంటే విద్యుత్ శాఖ మొత్తం కూడా వెనుకబడిపోయి ఉంది. చాలా నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది. మరి వీటన్నిటిని కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అటు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా వీటన్నిటిని కూడా ఏ రకంగా వాటన్నిటిని సమన్వయం చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనకు ముందు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.